సో గుడి విషయంలో ఏం చేయదలుచుకున్నారు మరి? ప్రభుత్వం మీద ఎలాంటి పోరాటం చేయదలుచుకున్నారు? ఈ పోరాటం చాలా దూరం వెళుతుందమ్మా. ఎందుకంటే ఈ పోరాటంలోని విషయం 200 గజాలు కాదు కాబట్టి, ఈ పోరాటం వెనక సమస్య అమ్మవారి గుడి కాదు కాబట్టి, ఈ పోరాటం వెనక ఉన్న సమస్య భూమికి సంబంధించిన కబ్జా. అంటే కోట్లల వ్యవహారం కదా, అంత ఈజీగా అయ్యేది కూడా కాదు. అవ్వదు, అంత ఈజీగా అవ్వదు, కానీ అవుతుంది. అవ్వదు అంటే ఎప్పటికి అవ్వదు అని కదా, అంత సులువుగా తేలది. తెలుస్తాం, సమయం పడుతుంది. ఈ పోరాటాన్ని ఆపకూడదు, ఇది నిరవధికంగా జరుగుతూ ఉండాలి. ఈ పోరాటం తెచ్చుకోవచ్చు. స్వాతంత్రమే తెచ్చుకున్నామే తల్లి, ఏమ్మా? నిజాముల చేతుల్లో నుంచి రాష్ట్రాన్నే తెచ్చుకున్నాం కదమ్మా. ఏంటి ఆ మాత్రం 200 గజాల గుడిని తెచ్చుకోలేమా? దేనికన్నా సమయం పడుతుంది అంతే. ఏ మాధవులతకు అమ్మవారి దేవల పవరే వచ్చింది అనుకో రాజకీయ పరంగా, అప్పుడు ఇది ఇలా చేసి చూపిస్తాను. సో అదే అంటున్నాను, జూబ్లీ హిల్స్ టికెట్ గురించి వచ్చింది, రాజకీయంగా కూడా వచ్చింది కాబట్టి మీ దాకా వచ్చిందా? అంటే పార్టీలో ఏమైనా చర్చ జరుగుతుందా ఈసారి జూబ్లీ హిల్స్ టికెట్ మాధవీలతకి? నాకు తెలియదమ్మా. గతంలో ఇచ్చిన వ్యక్తికి సరే ఆయన కూడా పోరాడారు, ఓడిపోయారు, చాలా సార్లు ఓడిపోతూ వస్తున్నారు కాబట్టి ఈసారి ఏమైనా మాధవీలత గారికి ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా అనే చర్చ నడుస్తుందా? పార్టీకి ఇచ్చే అవకాశాలు ఉందా లేదా అనేది పార్టీ చెప్పాలమ్మా. కానీ పార్టీ ఇద్దామని నిర్ణయించుకొని ఇస్తే మాత్రం గెలిచి బీజేపీ ధ్వజం ఎగిరేస్తానమ్మా. 3.5 ఏళ్లలో బీజేపీని గెలిపించుకొని తెస్తాను. ఇది సవాల్ అమ్మా, బస్తీనే సవాల్ మాధవీలతది. పార్టీ కనుక నన్ను టికెట్ ఇచ్చి వదిలితే జూబ్లీ హిల్స్ ని గెలిపించుకోవడం కాదు, రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్, జిల్లా పంచాయతీ ఎలక్షన్స్, ఆ తర్వాత 3.5 ఏళ్లలో వచ్చే రాష్ట్ర ఎలక్షన్స్ బీజేపీ ప్రభుత్వాన్ని చేసి చూపిస్తాను. మోడీకి గిఫ్ట్ గా ఇస్తానంటారు? 100. మోదీ గారికి ఎలాగో గిఫ్ట్ వెళ్తుంది, నా తెలంగాణ ప్రజలకు గిఫ్ట్ ఇస్తానమ్మా. ఓకే, ఏ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారు? దట్ ఈస్ మాధవీలత, దానికి వేరేది. అదే ఒక డెఫినేషన్ అంత. ఓకే, సో అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. అంతకుముందు ఓటర్ గా కాంగ్రెస్ ని కూడా చూసానమ్మా. ఎందుకు రాజకీయ నాయకురాలుగానే ఎందుకు చూడాలి? ఓటర్ కదా నేను, ముందు తెలంగాణ సభ్యురాల్ని కదా నేను. మరి పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి చూస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నాను, టీడీపీని చూసారు, బీఆర్ఎస్ చూసారు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ చూస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి? రేపు బీజేపీ ప్రభుత్వం వస్తుంది అని ఘంటాపథంగా చెప్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వాలకి ఆ ప్రభుత్వానికి ఎటువంటి తేడా చూపి? నక్కకి నాగలోకానికి అంత తేడా చూపిస్తా అంతే. తెలుగు చాలా అద్భుతమైన భాష తల్లి. సామెత వదిలితే అన్ని అర్థమైపోతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. ఇక్కడ మాధవీలతో మాట్లాడి సమాడుతూనే ఉంటుందంట. సో నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా చూపిస్తాను. కానీ బడుగు వర్గం అనేది లేకుండా చేస్తాం, బడుగు వర్గం అనేది లేకుండా చేస్తాం, ఆర్థికంగా వెనుకబడిన జాతిని లేకుండా చేస్తాం. తెలంగాణ అంటే నిజమైన సువర్ణ తెలంగాణ అని చూపిస్తాం. ఇలాంటి దేవాలయాలు మళ్ళీ కూలగొట్టే శక్తులని నిర్మూలిస్తాం. అసలు బతుకమ్మ ఎటువంటిదో చరిత్ర మర్చిపోనటువంటి బతుకమ్మలను చేసి చూపిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా బోనాలనెత్తి ఊరి పొలిమేర దేవతలకి తర్పణాలు ఇస్తాం. అటువంటి నవీన తెలంగాణని ఉదయించేటట్టు చేస్తాం. అది బీజేపీ. అంత నమ్మకం నాకు మోదీ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా తయారవుతుందనే నమ్మకం ఉంది. బీజేపీలో నిజంగా అంటే రాష్ట్రాల్లో ఆ పరిస్థితి ఉందా బీజేపీకి సంబంధించి? అంటే ఏ పరిస్థితి అంటున్నారు?